హాయ్ అండి. బిగ్ బాస్ లో చాలా మంది చూసేది నామినేషన్స్ అండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ ఒకటి. సో ఈ రెండు చాలా హైయెస్ట్ టీఆర్పీ వస్తూ ఉంటది. సో ఈ వారం కూడా ఈ మండే అందరికీ తెలిసింది కదా, నామినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ప్రోమోలో చూసే ఉంటారు అందరూ. అది వచ్చేసి సీక్రెట్ నామినేషన్స్. అది అయిన తర్వాత పబ్లిక్ నామినేషన్స్ కూడా జరిగిందండి. చాలా హార్డ్ గా జరిగిందండి. సో తనుజ దివ్య అయితే సూపర్ గా ఉందన్నమాట. అస్సలు మిస్ అవుతుందండి. అలాగే భరణి తనుజ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ కళ్యాణ్ డీమాన్ అయితే ఆల్మోస్ట్ కొట్టుకున్నారేమో అంతవరకు వెళ్ళారంట. అయితే ఈ మూడు మాత్రం అస్సలు మిస్ అవుతుంది. నాకు తెలిసి ఎవ్రీ వీక్ లాస్ట్ వీక్ అంటే చాలా బాగుంటుంది. అస్సలు అయితే మిస్ అవుతుందండి. సో ఇక సీక్రెట్ నామినేషన్ విషయానికి వస్తే భరణి వచ్చేసి తనూజ నామినేట్ చేశాడండి. సో అది మీకు ఆల్రెడీ ప్రోమోలో కొన్ని చూసే ఉంటారు. ఇమాన్యుల్ వచ్చేసి డిమాన్ పవన్ నామినేట్ చేశాడు. తనూజ వచ్చేసి సుమన్ శెట్టి నామినేట్ చేసింది అనమాట. నెక్స్ట్ సుమన్ శెట్టి సంజన నామినేట్ చేసింది. దివ్య వచ్చేసి భరణి నామినేట్ చేసిందండి. చూస్తే షాకింగ్ అనమాట. ఎందుకు నామినేట్ చేసిందంటే ఎపిసోడ్ చూడాల్సిందే. అలాగే సంజన వచ్చేసి భరణి నామినేట్ చేసింది. ఋతు వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేసింది. డిమాన్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసింది. కళ్యాణ్ సుమన్ శెట్టి నామినేట్ చేశాడు అనమాట. సో ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఎవరైతే కాంపిటేటరో వాళ్ళని పంపించాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అందుకనే సో ఆ నామినేషన్ ప్రాసెస్ అలా అయింది. బట్ ఇది సీక్రెట్ కాబట్టి మనకి ఏమీ తెలియదు వాళ్ళు ఎవరు నామినేట్ చేశారో. దాని తర్వాత పబ్లిక్ అయిందండి. సో పబ్లిక్ వచ్చేసరికి భరణి వచ్చేసి దివ్యాన్ని నామినేట్ చేశాడు. సో ఎందుకు నామినేట్ చేశాడు అసలు? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండే. సో ఒక రీజన్ కూడా మంచి వ్యాలిడ్ రీజన్ చెప్పాడంట. చూడాలి మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ అదే కాకుండా ఇమాన్యుల్ వచ్చేసి తనూజన్ నామినేట్ చేశాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇమాన్యుయల్ కి మంచి కాంపిటేటర్ తనూజ అని. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ చూస్తే అందరూ తనూజ ఇమాన్యుయల్ అంటున్నారు టాప్ 3లో. సో మేబీ తన తగ్గిద్దామని ప్లాన్ చేస్తున్నాడేమో. అదే విధంగా తనూజ కూడా దివ్య నామినేట్ చేసింది. దివ్య వచ్చేసి తనూజ నామినేట్ చేసింది. సో ఇది ఆల్మోస్ట్ అందరూ అడ్జస్ట్ చేసింది అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపిడ్ ఫైర్ కూడా ఉందండి. ఇప్పుడు చూడాలి మరి. అంతేకాకుండా సంజన వచ్చేసి తనూజన్ నామినేట్ చేసింది. రితు వచ్చేసి సంజన నామినేట్ చేసింది. డిమాన్ పవన్ ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. కళ్యాణ్ వచ్చేసి డిమాన్ నామినేట్ చేశాడు. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే సంజనకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ప్లస్ తనుజకి 5 ఓట్స్ పడ్డాయి పబ్లిక్ గా. అంటే అర్థం చేసుకోవచ్చు తనుజపై ఎంత అగ్రెసివ్ ఉన్నదో హౌస్ అంతా. సో ఏదేమైనా కానీ నామినేషన్ ప్రాసెస్ అయితే చాలా హాట్ గా జరిగిందండి. చాలా బాగుంది. ఈ రోజు అయితే అస్సలు మిస్ అవుద్దండి. చూద్దాం మరి. సో నాకు తెలిసి టోటల్ హౌస్ మొత్తం నామినేషన్ లో ఉందండి. నాకు తెలిసి ఈ వారం 8 మెంబర్స్ ఉన్నారు. సో రితు చౌదరి కెప్టెన్ కాబట్టి తన ఎక్స్క్లూడ్ అనమాట. 8 మెంబర్స్ లో ఎవరు వెళ్ళబోతున్నారు? సో మీరు ఎవరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడే చెప్పకూడదు అనమాట. ఎందుకంటే సో మనకి ఇంకా చాలా టైం ఉంది. ఈ వారం 5 డేస్ ఉంది ఓటింగ్ కి. ఎవరైనా జరగవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఈ 5 వీక్స్ మేబీ ఫ్రైడే మనం చూడొచ్చు. సో ఎవరు పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉందో, ఎవరు డౌన్ ఉందో అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే 8 మెంబర్స్ చాలా బాగా ఆడుతున్నారండి. ఆడబట్టి ఇంతవరకు వచ్చారు కాబట్టి నేనైతే ఎవరో ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ వారం అయ్యాక మనం చూద్దాం. ఫ్రైడే ఎక్స్పెక్ట్ చేద్దాం మనం ఒకసారి. సో మీరు ఒకవేళ మీరు ఎవరు అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరు నామినేషన్ కరెక్ట్ ఉందో, ఫెయిర్ గా ఉందో, ఎవరు నామినేషన్ అన్ఫెయిర్ గా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అస్సలు మిస్ అవుతుందండి. డిమాండ్ పవన్ కళ్యాణ్కి అయితే పిచ్చగా ఉందంట. అది మాత్రం కోల్డ్ వార్ లా ఉందంట. ఆల్మోస్ట్ కొట్టుకోపోయారంట. అంటే అర్థం చేసుకోవచ్చు. అస్సలు మిస్ అవుద్దండి. అలాగే తనూజ దివ్య తనూజ. సో వాళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది. ప్లస్ భరణి గారిది ఆ తనూజ కూడా చాలా బాగుందండి. ఈ మూడు అయితే చాలా బాగుందండి. రిమైనింగ్ పీపుల్ నామినేషన్ చేశారంటే సోసోగా ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా పీక్స్ లో ఉన్నాయంట. అస్సలు మిస్ అవుద్దండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.